అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఏమిటి ఒక్కసారి అరిచినట్టు అన్నారు తల్లి, తండ్రి, మా అమ్మ. అవును, నాకు ఇంజనీరింగ్లు, ఎంబీఏలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు. హాయిగా ఇంటి పట్టున వండి పెడుతూ ఇల్లు, సంసారం, పిల్లలు చూసుకునే అమ్మాయి చాలు. పండుబాబు రఫ్ చైతన్య తెగేసి తన నిర్ణయం చెప్పేశాడు. అమెరికాలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసే కొడుకుని పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కోరిక కోరిన కొడుకుని తెల్లబోయి చూశారు. అవును, నాకు వంటొచ్చిన పెళ్ళాం కావాలి. ఏదో మామూలు డిగ్రీ ఉండి కాస్త స్మార్ట్గా ఉంటే చాలు. అర్థమయ్యేట్టుగా మళ్ళీ చెప్పాడు. వంటొచ్చిన పెళ్ళామంటే వంటల్లో డిగ్రీలుండాలా? అర్థం కానట్టు అంది తల్లి. పో అమ్మా, అది కాదు. చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా వినకుండా యుఎస్ పంపారు. 4 ఏళ్ల నుంచి తిండి లేకుండా మలమలా మాడుతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావలసినవి తినాలి నేను. ఓరి నీ తిండిగోల ఏమిట్రా బాబు, ఎవరన్నా అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు. చూసాలే ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి. మా ఫ్రెండ్స్ నానా గడ్డి కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి, కుక్కర్లు వీళ్లే పెట్టాలి, గిన్నెలు వీళ్లే తోమాలి. తరిగిన కూర పోపు వేసో వేయించో ఇంత పప్పు కుక్కర్లో వండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకరీ అంతా వాళ్లే చేస్తున్నట్లు ఫోజులు, చికాకులు, కసుర్లు, విసుర్లు. సరిసమాన జీతం, సరిసమాన పని పంచుకోవాలని నినాదాలు. ఎవరు ముందొస్తే వాళ్ళు వండాలి అని షరతులు. ఒక వారం నువ్వు, ఒక వారం నేను అంటూ సర్దుబాట్లు. పిల్లలుంటే సరే సరి, నేపీలు మార్చాలి, ఫీడింగ్ బాటిల్స్ స్టెరిలైజ్ చేయాలి. రాత్రిళ్ళు ఏడిస్తే వాళ్లతో పాటు వీళ్ళు మేలుకొని కూర్చోవాలి. ఓరి నాయనో, వాళ్ళ సంసార పాటలు చూశాక, ఆడవాళ్ల డిమాండ్లు చూశాక చచ్చినా ఉద్యోగం చేసే అమ్మాయి వద్దనుకున్నా. బానే ఉంది, నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా? తండ్రి ఆరా. అవ్వాలి. ఇది వరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా? ఎంతుంటే అంత సరిపెట్టుకోవాలి. నీ ఉద్యోగం చేయొద్దు, వంట చేసుకుంటూ పడి ఉండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో? తల్లి వసుమతి అనుమానం. అవునురా కన్నా, డబ్బుకి అంతేముంది. పిచ్చినాగన్న తిండికి మొహం వాచిపోయాడు. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకు? మనవడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ. కోడలు వసుమతి చురచురా చూసింది అత్తగారి వైపు. మీరు ఊరుకోండి, అసలు వాడిని ఇలా తయారు చేసింది మీరే. వాడెరిగినవన్నీ ముప్పొద్దులా చేసి వాడిని మేపి ముద్దు చేసి పాడు చేశారు. ఎప్పుడూ తిండిగోలే. కూరేమిటి, పులుసేమిటి, అప్పాలు చేసావా, బొబ్బట్లు చేయవా అంటూ వాడు మీ చుట్టూ తిరగడం. మనవడు చిన్న వెదవ అంటూ అన్ని రుచులు నేర్పించారు. ఇన్నేళ్లు వచ్చినా తిండి ఆవ తగ్గలేదు వాడికి. ఇప్పుడు చూడండి, నిర్మలమ్మను దులిపింది కోడలు. నీ గోలెప్పుడు వాడి తిండి మీదే. కన్న తల్లివేనా నీవు? ఆవిడ ఊరుకోలేదు. తిరిగి కోడల్ని మాటలంది. పండగనాడు బొబ్బట్లు చేస్తుంటే 2 ఏళ్ల పండుని వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి వేడివేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కింద పడకుండా బుజ్జి చేతులతో ఆప్యాయంగా తింటుంటే చిన్న కృష్ణుడు వెన్న తిన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడో అని మురిసిపోయింది. పులిహోర చిన్న కటీరతో పెడితే కారం తింటూ చొంగ కార్చుకుంటూ కారం తిని బొబ్బట్లు ముక్క తిని నోరు తీపి చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయింది. మనవడిని చంకనేసుకుని ఆ చిరుతిండి ఈ చిరుతిండి తినిపిస్తూ ఉండేది ఆవిడ. చిరుతిళ్లే కాదు, 3 పూటలా ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు. పిల్లాడసలు తిండికి అల్లరి పెట్టడమ్మా మా వాడు అని ఇరుగు పొరుగు దగ్గర చెప్పి మురిసిపోయేది. పండుగాడు పెరుగుతున్న కొద్దీ రుచులు పెరిగాయి, వెరైటీలు పెరిగాయి. ఎదిగే పిల్లవాడు. ఆకలి ఉండదా? ఆటలాడుకుని వస్తే ఇనప ముక్కలనే అరిగిపోతాయి. ఇంత నెయ్యి వేసి కంది పచ్చడి కలిపి ఉల్లిపాయ పులుసు నంచి పెడితే గుటుకు గుటుకు మింగేసేవాడు. మా అమ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగి ఆ రుచులకు అలవాటు పడిపోయాడు. ఇడ్లీ చేస్తే ఉట్టి పచ్చడేనా, సాంబార్ లేదా అనేవాడు. దోశకి కారం కూరేనా, పచ్చడేది, పెసరట్టుకి అల్లం పచ్చడే కావాలి, పప్పు కూరకి ఇంగవ నూనె ఏది, ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి. విస్తర్లో 4 రకాలున్న పచ్చడిని చేయలేదా అనే డిమాండు. ఏమిట్రా నీ గోల, నోరు మూసుకు పెట్టింది తిను అనేది తల్లి. కోడలు చూడకుండా మడి జాడి వంచి చింతకాయో గోంగూరో పచ్చడి తెచ్చి వేసేది మా అమ్మగారు. 11వ ఏట నేనింకా ఎన్నాళ్ళు బతుకుతానో, వాడి పెళ్లివేళకి ఉంటానో లేదో, వడుగు చేయాల్సిందే అని పంతం బట్టి కొడుకు చేత వడుగు చేయించింది. ఒకసారి పక్కింట్లో ఆబ్దికం జరుగుతూ ఉంటే ఒక భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి మీరేం అనుకోకపోతే పండుని ఒక్క అరగంట పంపిస్తారా, ఫోన్చేసి వచ్చేస్తాడు, ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు కదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు. మా అమ్మ తద్దినం భోజనం ఎంత బాగుందో. 4 కూరలు, 4 పచ్చళ్ళు, 4 పిండి వంటలు, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడితో 4 గారే లాగించాను. 13 ఏళ్ల మనవడి మాటలు విని మా అమ్మ నవ్వితే, వెధవ మరికేం, తద్దినాల బొక్తగా వెళుతూ ఉంటే సరి, దక్షిణ కూడా ఇస్తారు అని తల్లి మొట్టికాయ వేసింది. వయసుతో పాటు తిండి యావా ఎక్కువైంది. హై స్కూల్ చదువు, కాలేజీ చదువు అయ్యాక ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చదవడంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అమెరికా వెళ్ళను మొర్రో, ఎంఎస్ వద్దు, ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అని వాదించి గోల పెట్టినా అక్కడుండొద్దులే, ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి అని నెమ్మదిగా నచ్చజెప్పి ఎలాగో ఒకలాగా పంపించారు తల్లి తండ్రి. 2 ఏళ్లు నానా గడ్డి కరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చుకునేవాడు. ఏ గుళ్ళోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్ళిపోయేవాడు.
స్నేహితులు పిలిస్తే వెళ్ళి కక్కుర్తిగా తిని వచ్చేసేవాడు. ఏడాది సెలవులకి వచ్చి ఓ పెట్టె నిండా పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు పట్టుకెళ్ళి ఎలాగో ఒకలాగా గడిపేశాడు. తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు అవగానే వచ్చిన ఉద్యోగం జీతం డాలర్లని రూపాయల్లోకి గుణించి చూసేసరికి ఇండియాలో ఇంకో 10 ఏళ్ళు ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని ఇండియా వెళ్ళాలన్న కోరిక అణుచుకుని కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే పెళ్ళి ఒకటే దారి అని నిర్ణయానికి వచ్చాడు. అది సరే, మరి నీ జీతం అది నచ్చి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే అమ్మాయిలు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో, తండ్రి మళ్ళీ అన్నాడు. అందుకే ఎక్కువ చదువుకోకుండా BA BComలు చదివిన మధ్యతరగతి అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేస్తే ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండు. నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది శ్రీవల్లి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నట్టు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఇవ్వడం ఏమిటి? 15 మంది ఫోన్లు చేసి సంప్రదింపులు, కుటుంబ వివరాలు, జాతకాలు తిరగేయడాలు. అబ్బాయి షరతులకు ఒప్పుకొని వచ్చిన వాటిల్లో ఫోటోలు చూసి ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని 2ని రిజెక్ట్ చేసి శ్రీవల్లిని ఎంచుకున్నాడు పండు ఊరఫ్ చైతన్య. పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి వేరే గదిలో కూర్చుని మాట్లాడుకోమంటే అబ్బాయి గారు మొదటి అడిగిన ప్రశ్న, నా ప్రకటనలో పాయింట్లు చదివావా? నీకు ఇష్టమైన ఉద్యోగం అది చేయకుండా వంట ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు మొహమాటం లేకుండా. అమ్మాయి గబగబా తల ఊపేసింది. నా బొంద, బీకామ్ ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు? పాడు ఉద్యోగం. నాకెందుకు? అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతరాలో, అమెరికా సంబంధం వచ్చింది అని గొప్ప చూపించుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం. అసలు తనకింత అదృష్టం పడుతుందని అనుకుందా? ఆ బీకామ్ అన్నా కంప్లీట్ చేయవే, పెళ్ళి అలా అవుతుందే నీ మొహం మండ అని తల్లి తిట్టిపోసేది రోజును. అప్పటికి 6 సంబంధాలు తప్పిపోయాయి చదువు సరిగ్గా లేదని. తంతే బూర్ల గంపలో పడ్డట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది శ్రీవల్లి. అవును, అబ్బాయి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంట వార్పు వచ్చిన అమ్మాయి అన్నారు. దీని మొహం దీనికే వంటొచ్చే అని తండ్రి సందేహంగా అన్నాడు. ఎందుకు రాదు? బంగాళదుంపలు వేయిస్తా, పప్పు చేస్తా, చారు వచ్చు, మొన్న పులుసు వండేనా? అమ్మకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా? గబగబా అనేసింది శ్రీవల్లి. ఏడిసావు, నోరు మూసుకో. వంట అంటే 4 బంగాళదుంపలు అరటికాయలో వేయించడం ఏమిటి? ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు, ఇలా వాగకు. ఈలోగా 5-6 రకాలు గబగబా నేర్పిస్తా. తల్లి కూతురికి హితబోధ చేసింది. వంట చేయడం వచ్చు కదా? నాకు తెలుగు వంటలు నచ్చుతాయి. అక్కడ అమెరికాలో 4 ఏళ్లుగా తిండికి మొహం వాచిపోయినట్లయింది. ఏదో ఇండియన్ రెస్టారెంట్లో ఇడ్లీ సాంబారు దోశలాంటివి దొరుకుతాయి కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు. అందుకు అడుగుతున్నా ప్రత్యేకంగా అన్నాడు. శ్రీవల్లి మొహంలో రంగు మారినా అది కనపడకుండా నవ్వేసి తల ఊపింది. పెళ్లి కొడుకు కూడా తల ఊపేశాడు. 1 నెల రోజుల సెలవు మీద వచ్చాడు. పెళ్లి చేసుకు వెళ్ళిపోవాలి. మళ్ళీ మళ్ళీ రాలేడు. వారం రోజుల్లో ముహూర్తం. పెళ్లి కొడుకు తల్లి తండ్రి మాత్రం సంతోషంగా లేరు. పెళ్లి కూతురు చూడడానికి పర్వాలేదు. కోడలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా అది మామూలు సంసారం నుంచి మామూలు చదువులు చదివిన పిల్లని చేసుకోవడం నలుగురికి చిన్నతనంగా ఫీల్ అయ్యారు. వాళ్ళకేమి తెలుసు తర్వాతి రోజుల్లో కొడుకు కంటే ఎక్కువ సంపాదిస్తుందని. ఫ్యూచర్ ఎవరికీ కనిపించదు కదా. ఎవరికెవరు రాసి పెట్టారో అనుకుని సర్దుకున్నారు ఆఖరికి. కొడుకు నిర్ణయాన్ని మార్చలేక చేసేదేమీ లేక. శోభనం రాత్రి నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా నీకు అన్నాడు పండుబాబు. ఇంకా మంచి చదువు ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయి కాకుండా నిన్ను చేసుకున్నది దేనికో తెలుసా? రెట్టించి అడిగాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది పెళ్లి కూతురు. నాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి రుచులతో తెలుగు భోజనం ఇష్టం. మా మామ చేతి వంట నన్ను అలా తయారు చేసింది. ఇప్పుడు ఇంకా నీవు నాకు కావాల్సినట్టు నేను చెప్పినట్టు అన్నీ చేసి పెట్టాలి తెలుసా? అందుకే వట్టొంచిన అమ్మాయి కావాలి అనుకున్నా. అన్నీ అంటే మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి. చూడు, మన తెలుగు వంటల్లో ప్రత్యేకత తెలుసా? ఒక్క వంకాయని 10-15 రకాలు వండవచ్చు. అందరూ ఇంత అల్లం వెల్లుల్లి టమాటాలు వేసేస్తున్నారు అన్ని కూరల్లో. ఒకటే రుచితో ఏడుస్తున్నాయి అన్నీ. ఇప్పటి వంటలు వంకాయ గుత్తికూర, పచ్చికారం, వంకాయ ముద్ద, ఉల్లికారం, పచ్చి పులుసు, ఇలా రకాలు. శోభనం రోజు మంచం మీద కూర్చుని వంకాయ కూర గురించి మాట్లాడుతున్న మొగుణ్ణి ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకుని నాకు వంటొచ్చు కానీ ఇన్నేసి రకాలు రావు అనేసింది. పెళ్ళైపోయింది, ఇప్పుడు ఇంకా దాపరికం ఎందుకు అనుకుంది. రావా మరి వంటొచ్చు అన్నావుగా? పండుగారి మొహం కళ తప్పింది. ఏదో రోజు వంటలు అంటే బొబ్బట్లు రావా? పులిహోర వచ్చా? దూదుల్లా పెరుగు గారెలు చేయలేవా? కరకరలాడే అల్లం గారెలు రావా? చిక్కటి బియ్యం పరమాన్నం, చక్కెర పొంగలి, మెత్తని అప్పాలు ఇవన్నీ వచ్చా? బాబోయ్, ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి? ఏదో మామూలు రోజువారీవి అంతే. పండుగారి నల్లబడిన మొహం ఎరుపు రంగులోకి మారింది. పోనీ పాఠోళి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి మామిడి పచ్చడి, కంది పచ్చడి, ఇంగో వేసిన పచ్చి పెసర పచ్చడి, పనస పొట్టుకూర. పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది. ఏమిటి ఇవేం రావా? మరి వంట వచ్చా అంటే వచ్చని అబద్ధం చెబుతావా? కోపంతో మాట వణికింది. వంట అంటే మామూలు వంట అనుకున్నా ధైర్యంగానే అనేసింది. ఒక్క క్షణం నిరుత్తరుడైపోయాడు పండుబాబు. మోసం, దగ అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు.
పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది. హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాబరాగా లేచి కూర్చుంది. ఏమిటిరా నాన్న, ఇలా బయటికి వచ్చావు? ఏం కావాలి? అంది కంగారుగా, ఆరాటంగా. మా అమ్మ మోసం దగ అన్ని అబద్ధాలు చెప్పారు బామ్మ. వంట వచ్చిన అబద్ధం చెప్పింది. ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది. ఇప్పుడు అడిగితే ఏదో రోజు వంట కాస్త వచ్చు అంటుంది. కోపంతో మాటలు తడబడ్డాయి మన పండుగారికి. ఒరేయ్ నాన్న, తప్పురా, అలా శోభనం గదిలోంచి బయటికి రాకూడదు. రేపు మాట్లాడుకుందాం, లోపలికి వెళ్ళు ముందు. నే వెళ్ళను, నాతో అబద్ధం చెప్పింది. నా కొద్దీ పెళ్ళి, పొమ్మను తనని. ఒరేయ్, పిచ్చిగాని ఎక్కిందా? పెళ్ళి అంటే ఏమిటి ఆట అనుకున్నావా? అంత సులభంగా తెగిపోయే బంధం కాదు. ముందు లోపలికి వెళ్ళు. వంటకేం భాగ్యం, ఓ నెల్లాళ్ళు అట్టిపెట్టి నీవు వెళ్ళు, అన్నీ నేను నేర్పి పంపిస్తా. ముందు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను, అన్నీ నేర్పి పంపించు. అప్పుడే శోభనం మొండిగా నీ సోఫాలో పడుకుండిపోయాడు. తర్వాత ఎంత గోల జరగాలో అంతా జరిగింది. తల్లి తండ్రి తలవాచేటట్లు చివాట్లు పెట్టారు. అత్తమామగారు వచ్చి మొత్తుకున్నారు. అదే వంటలక్క అన్ని వంటలు చేయడానికి నెమ్మదిగా ఒక్కొక్కటి అదే నేర్చుకుంటుంది. దానికోసం కాపురం చేయవా? నీలేశాడు మామగారు. ముందే అడిగా, దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నా. లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకునేవాడిని. డబ్బేనా వచ్చేది? దబాయించి తెగేసి చెప్పాడు. అంతా కలిసి నచ్చజెప్పి ఆఖరికి అందరూ కలిసి ఓ నిర్ణయం చేశారు. 2 నెలల్లో అమ్మాయికి అన్నీ నేర్చుకుని పంపించేటట్లుగా. సరే, ఈలోగా వీసా టికెట్లు అవి ఏర్పాటు చేస్తా. అప్పుడే కాపురం అంటూ అమెరికా వెళ్ళిపోయాడు. వీడితో తిండి గోల ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఇంత తిండి అవి ఏమిటి వీడికి? తల మొత్తుకుంది. వసుమతి అత్తగారి వంక గుర్రుగా చూసింది. ఏమిటి ఆ చూపు? నన్ను మింగేసేటట్టు. మిమ్మల్ని కాక ఇంకెవరిననాలి? చిన్నప్పటి నుంచి నేర్పింది మీరు కాదు? ఆపండి మీ ఇద్దరు. అమ్మ, ఆ అమ్మాయికి వాడికి కావలసినట్లు అన్నీ నేర్పించు ఈ 2 నెలల్లో. అది నీ బాధ్యత అన్నాడు కొడుకు. అమ్మ, అలాగే. ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పు. నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో నేర్పు. అమెరికా వచ్చాక కష్టం అవుతుంది లేకపోతే. 2 నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి. పైకి మామూలుగా ఉన్న శోభనం నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదామె. ఏదో అమెరికాని సహించాను కానీ లేకపోతేనా మనసులో అనుకుంది. ఆ తర్వాత పైకి కూడా అంది. పంతం బట్టి మా అమ్మగారి దగ్గర, అత్తగారి దగ్గర, యూట్యూబుల్లో అన్ని ఛానల్స్లో వచ్చే వంటలన్నీ చూడడమే దినచర్య అయిపోయింది 2 నెలలు. కొత్త కాపురంలో మొదటి వంట తిన్నాక పండుగారి మొహం వికసించి గుడ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అనేశాడు. నవ్వని భార్యని చూసి, సారీ వల్లి, కోపం వచ్చిందా? అలా అనకపోతే నీవు వాళ్ళింత బాగా ఉండేదానివా? నీకు వంట రాకపోతే రోజు మన మధ్య గొడవలు వచ్చేవి. ఇప్పుడు ఇంకా భార్యని చుట్టేసి కౌగిలిలోకి లాక్కున్నాడు పండుబాబు. రోజు తన పాక ప్రావీణ్యతతో ఎడాపెడా వంటలు, పిండి వంటలు, రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడ్తలు, అభిమానం, ప్రేమ అన్నీ పొందేసి నెల రోజులకల్లా మొగుని కొంగును కట్టేసుకుంది మన శ్రీవల్లి. నెల రోజులు 4 ఏళ్ల పాటు మిస్ అయిన రుచులన్నీ తనివి తీరా ఆస్వాదించి తృప్తిగా బ్రేమని తెచ్చేసరికి శరీరం ఓ 2 కేజీలు పెరిగి పర్సు చిక్కిపోయింది. చిక్కిన పర్సు చూసి బెంబేలెత్తిపోయి, ఏమిటి సరుకులన్నీ అయిపోయాయా? అప్పుడే 3 నెలలకు సరిపడా కొని పడేశా కదా. 2 పూటల స్వీటులు, హాట్లు, 2 కూరలు, 4 పచ్చళ్ళు, 6 పప్పులు తింటే అయిపోవా డియర్ హస్బెండ్? అంది గోముగా శ్రీవల్లి. ఇదిగో ఇక చాలు. రోజు ఇలా తింటే ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది. రోజు ఇన్ని చెయ్యాలంటే నీకు ఓపిక ఉండాలిగా. ఇక మామూలు వంట వండు. నా మాటకేంలేండి, వంట చేయడానికేగా నేనున్నాను. అదును చూసి దెబ్బ కొట్టింది. ఇదిగో, పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఏది అని నా బెస్ట్ ఫ్రెండ్స్ 2-3 చంపుతున్నారు. రేపు ఆదివారం పిలుస్తా. నీ ప్రావీణ్యం అంతా చూపించు. ఇంకా ఆ తర్వాత సింపుల్ మీల్. అలా అని రుచి పచి లేకుండా కాదు. చేసింది 2 వంటలైనా రుచి అదరాలి. బాబోయ్, మీ ఆవిడ వంటలు తిన్నాక ఇంకా రేపటి నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని బతకనీరు. ఆవిని చూడు అని దెప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని. పర్ఫెక్ట్, ఎంత బాగా కుదిరాయి. 3 జంటలు ఆవురావురమని ఎన్నాళ్ళుగానో తినడానికి నోచుకొని భోజనం దొరకడంతో గిన్నెలు ఖాళీ చేసేశారు. పండు గర్వంగా కాలరెగరేశాడు. మంచి చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా అంటే తనని మెచ్చుకోవడంతో పొంగిపోయినా పైకి నాదే ముందులేండి, వంట చేయడమే వచ్చు నాకు. మీలా చదువులు, ఉద్యోగాలు, వానాకాలం చదువు. మొగుడి వంక చూస్తూ అంది కావాలని. వదిన గారు, మీరు తక్షణమే ఓ క్యాటరింగ్ ఓపెన్ చేసేయండి. ఆర్డర్ల మీద ఆర్డర్లు, డాలర్ల మీద డాలర్లు. మా ఉద్యోగాలు ఎందుకు పనికొస్తాయి మీ సంపాదన ముందు? బ్యాచిలర్స్ తిండికి మొహం వాచిపోయి ఉన్నారు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి తెలుగు వాళ్ళందరూ దండం పెడుతూ ఆర్డర్ ఇస్తారు ఊరించి చెప్పాడు వంశీ. అవునవును, ముందు బోనీ నాదే. ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి. హాయిగా ఆదివారం వండుకోవడం, తోముకోవడం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తామంటే తలా మాట అనేశారు. తలో మాట అని వెళ్ళాక ఆ మాటలన్నీ వల్లి బుర్రను తలచడం ప్రారంభించాయి. మతిపోయిందా? వాళ్ళేదో సరదాగా అన్నారు. క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా? పెళ్ళం మాటలు విని అరిచాడు పండు. ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజు 6-7 లంచ్ ప్యాకెట్లు. మనం వండుకునేది కాస్త ఎక్కువ చేస్తే చాలు. యామిని గారిని అడిగా. ఆవిడ గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నంబరిస్తే మాట్లాడా. ముందు చిన్నగా ఆరంభించమంది. రోజుకో $100 ఆర్డర్తో ఆరంభించమంది. అప్పుడే వివరాలన్నీ సేకరించావా? పర్వాలేదే. అమెరికా గాలి నెల్లాళ్ళకే వంటబెట్టి ఆరితేరిపోయావా? హేళనగా అన్నాడు.
చదువు లేదు, ఉద్యోగం ఎలాగో రాదు. ఏ చిన్న ఉద్యోగం చేయాలంటే ఇల్లు వదిలి రోజంతా కష్టపడ్డ బదులు ఇంట్లో ఉండి కాస్త నా ఖర్చులకు సంపాదించుకుంటా, ప్రతిదానికి మిమ్మల్ని అడగక్కర్లేకుండా. నాకు డబ్బు అవసరం ఉంటుంది అని నిర్ణయించి చెప్పేసింది. ఏదో పోని ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంది, తన పాటలు తనే పడుతుంది. తనని డబ్బు కోసం చంపకపోతే చాలు అనుకున్నాడు పండు. ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, 4 డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండు గారి ఆలోచనలని ఏడాదిలో తలకిందులు చేస్తూ పండు సంపాదనను మించిపోయే శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ కేటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందని అనుకోని పండు ఏమనడానికి అన్నా వినే స్టేజ్ దాటిపోయిందని గ్రహించి నోరు మూసుకున్నాడు. డబ్బు చేదు కాదు కదా. లంచ్ ప్యాక్లతో మొదలై చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి ఆర్డర్ తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్గా కుదుర్చుకుని ఇద్దరూ కలిసి ఆర్డర్లు తీసుకుంటూ 6 నెలల్లో మంచి తెలుగు భోజనం అనిపించుకుని డాలర్లు పోగు చేసుకుంటూ బిజినెస్ మొదలుపెట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కావాలన్న డిమాండ్ పెరగగానే గుజరాత్ ఆవిడతో లింకు పెట్టుకుని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ ప్రాక్టీస్ వంట పట్టించుకుని ఇంగ్లీష్ దంచి పడేస్తూ గడుసుదేరిపోయి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారమెత్తిన భార్యని చూసి డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదనడానికి గుర్తించడానికి ఏడాది పట్టింది పండుగారికి. ఇప్పుడు మిస్సెస్ పండు కాదు, మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది. 2 ఏళ్లలో ఒక హెల్పర్ అల్లా 6 డజన్ మంది అయ్యారు. పక్క ఫ్లాట్ అద్దెకి తీసుకుని రాత్రింబవళ్ళు కష్టపడుతున్న పెళ్ళాన్ని తనకు కావాల్సిన వంట చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు. తన ఆలోచన బూమరాంగ్ అయిందని, శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది. ఇన్ని వంటలు ఎదురుగా ఉన్నాయి, కావాల్సినవి తినండి, మీకోసం మళ్ళీ వేరే వంట కుదరదని చెప్పేసింది శ్రీవల్లి ఖచ్చితంగా. తెలుగు వంట తప్ప తినడం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి సమోసాలు, కచోరీనో, డోక్లేనో తింటున్నాడు. పప్పు ముక్కల పులుసు బదులు సాంబారు, రాత్రి చపాతీలు, కుర్మా, బేల్లు తినడానికి అలవాటు పడిపోయాడు. ఇడ్లీ, దోశలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి. భార్య గారి మెనూలో ఎంచుకుని ప్లేట్లో వడ్డించుకుని తెచ్చుకుని తన ఇంట్లోకి తెచ్చుకుని తింటున్నాడు పండు. బుద్ధిమంతుడిలాగా వంట, ఇల్లు చూసుకుంటుందనుకున్న భార్య వంటే చేస్తుందని, ఇల్లు చూడదని అర్థమైపోయింది. రేపు పిల్లలు పుట్టాక నేపులు మార్చి పాలు సీసాలు కడిగి పాలు పట్టడం తన పని అని అర్థమైపోయింది పండుబాబుకి. ఈ కథను రచించినది ఇంద్రగంటి గారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.